So we are going to discuss about that the actions which are going on. Up to now we have discussed about the routine actions and regular actions. రెగ్యులర్ యాక్షన్స్ ని మనం ప్రతిరోజు చేసే పనులు ఎలా పాజిటివ్ గా మాట్లాడొచ్చు, వాటిలో నుంచి ఎలా క్వశ్చనింగ్ తయారు చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎలా నెగటివ్ గా మనం మాట్లాడవచ్చు, నెగటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు, నెగటివ్ క్వశ్చనింగ్ కూడా ఎలా అడగొచ్చు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఉన్న దాంట్లో ఏదైనా ఒక పని మనం చేస్తున్నాం, ఇప్పుడు దాన్ని పాజిటివ్ గా ఎలా చెప్పాలి, చేస్తున్నానా, చేయట్లేదు, చేయట్లేదా అని ఇలా ఎలా చెప్పాలి, చేస్తున్న పనిని పాజిటివ్ గా క్వశ్చనింగ్ గా నెగటివ్ క్వశ్చనింగ్ గా ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ హౌ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ అండ్ క్వశ్చన్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ క్వశ్చనింగ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఓకే. సో పాజిటివ్ గా ఉన్నప్పుడు మనం కంటిన్యూగా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎస్ ఐఎమ్ స్పీకింగ్. నేనేం చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఐ ఆమ్ స్పీకింగ్. క్వశ్చనింగ్, ఐ ఆమ్ స్పీకింగ్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏది, ఐఎమ్ స్పీకింగ్ దాంట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏది అంటే యామ్. ప్రజెంట్ టెన్స్ లో మనం యామ్ ఇస్ అని వాడతామని చెప్పాను కాబట్టి యామ్, ఆ యామ్ ని తీసుకొచ్చి పెడుతున్నాను అంతే. ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నానా. ఐఎమ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకటి నేను చేస్తున్నాను, రెండు నేను చేస్తున్నానా, అండ్ మూడోది అంటే ఆర్డర్ అవసరం లేదు, బట్ క్వశ్చన్ నేను చేయట్లేదు, నేను చేయట్లేదా. మనకు థాట్ మనకు వస్తుంది, కానీ దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు అనమాట. సో వి కన్ఫ్యూజ్ హియర్. సో ఇఫ్ యూ ఫాలో దిస్, డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఒకేసారి 4 నేర్చుకుంటున్నారు అనమాట. ఒకేసారి 4 ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా నెగటివ్ ఫ్రేమ్ చేయాలి, ఎలా నెగటివ్ క్వశ్చన్ చేయాలి. చాలా మందికి ఈవెన్ దో నౌ హూ ఎవర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఎవరైతే ఇంగ్లీష్ ని బాగా మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలియంది ఏంటంటే నెగటివ్ క్వశ్చనింగ్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతారు. నెగటివ్ క్వశ్చనింగ్ లో తెలుగులో ఎలా అయితే అడుగుతారో ఇంగ్లీష్ లో కూడా అలాగే అడుగుతారు. డోంట్ యు నో, మీకు తెలియదా. డోంట్ యు నో, మీకు తెలియదా. డోంట్ యు నో అంటే మీకు తెలియదా అని అడగాలి, కానీ ఎలా అడుగుతారంటే యు డోంట్ నో ఇలా అడుగుతారు అన్నమాట టోన్ లో. అంటే మీకు తెలియదా, ఇంటెన్షన్ మాత్రం అది, వాళ్ళు అడిగేది మాత్రం యూ డోంట్ నో అంటే మీకు తెలియదు అని చెప్పడం, డోంట్ యు నో అంటే మీకు తెలియదా అని అడగడం. ఓకే, సో సింపుల్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ దట్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్. వి ఆర్ టేకింగ్, తీసుకుంటున్నాము. ఆర్ వి టేకింగ్, మేము తీసుకుంటున్నామా. వి ఆర్ నాట్ టేకింగ్, మేము తీసుకోవట్లేదు. ఆర్ వి నాట్ టేకింగ్, మేము తీసుకోవట్లేదా. వి ఆర్ టేకింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ యూ, మేము మీ నుంచి ఒక క్లాస్ తీసుకుంటున్నాము. ఆర్ వి టేకింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ యూ, మేము మీ క్లాస్ తీసుకుంటున్నాము. వి ఆర్ నాట్ టేకింగ్, మేము మీ క్లాస్ తీసుకోవట్లేదు. ఆర్ వి నాట్ టేకింగ్, మేము మీ క్లాస్ తీసుకోవట్లేదా. సో ఇలా అనమాట, ఒక పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. చూడడానికి ఈజీ ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఈజీ అయిపోతుంది, ఇంకా ఈజీ అయిపోతుంది. ఒక వర్బ్ ఉంటే చాలు మనం. ఎస్, హియర్ I want you to say example instead of taking everybody, just only one verb and say 4 sentences, whatever it. You can use different pronouns, different nouns. పేర్లు మార్చండి, అలాగే సబ్జెక్ట్స్ మార్చండి. సేమ్ సబ్జెక్ట్ ని తీసుకొని చెప్పకండి, different subjects. Yes, so let me ask one by one. Okay, you can go with an order. First, yeah, Srishalam, go ahead. Only one verb. Okay, sir. They are scolding, sir. Okay, they are scolding. What they are scolding. Yes. అంటే ఇది టోటల్లీ చెప్పాలా సార్? 4 చెప్పాలి. పాజిటివ్ క్వశ్చనింగ్, నెగటివ్ అండ్ నెగటివ్ క్వశ్చనింగ్.
Okay, sir. They are scolding. Are they scolding? They are are scolding. Are they not scolding? Okay, okay. They are scolding. Are they scolding? They are not scolding. Third లో మీరు Scolding. మిస్ అయ్యారు. They are not scolding. Are they not scolding? Yes, good, good. Not scolding. Next, Anuradha ma'am. Anuradha ma'am. You can use any verb and don't use they. Sir, happy evening. Happy evening, ma'am. Ramu is drawing. Okay. Is Ramu drawing? Ramu is not drawing. Okay. Is Ramu not drawing? Is Ramu not drawing? Yes, good. Very nice, ma'am. Next, Krishna Reddy sir. Thank you, sir. Am I audible to you, Krishna Reddy sir? Okay. Sir, if you are able to say, you can say. Otherwise, I can go to next. No problem. Okay. Next, sir. Neeradev ma'am. Ready? Sir, Yes, ma'am. I am cooking. Okay. Am I cooking? Okay. I am not cooking. Am Okay. I not cooking? Good, good. Very nice. Realistic example and practical example. Next. Thank you, sir. Rajesh sir, go ahead. Sir, happy evening. Happy evening, sir. Sir, she is painting. Is she painting? She is not Okay. painting. Is she not painting? Yes, good, good. Very nice, very nice. One more thing here. Is she not painting అని కాకుండా isn't she painting కూడా అనొచ్చు. నెక్స్ట్ లెవెల్ లో మనం నేర్చుకోవచ్చు. isn't she అంటే షార్ట్ ఫామ్ లో వాడుతుంటారు అనమాట. మనం సినిమాలో చూసినట్లయితే సరే టైటిల్స్ కింద వస్తుంటాయి అన్నమాట. I do not know. Okay, బట్ దాన్ని I don't know ఇది నెక్స్ట్ లెవెల్ లో అన్నమాట. I do not know అంటే ఓకే కరెక్టే, కాకపోతే మనం దాన్ని షార్ట్ ఫామ్ లో వాడతాం. I don't know, sir. I don't know. That meaning I do not know. Okay. Yes. Yes, exactly. You know already. Next. Who are I next? Bajirao sir. Good Yes. morning, sir. Yeah, happy morning. Happy evening, sir. It is hard. It is. Is it hard? Sir. It is hard. Okay. Yeah, go ahead. It is hard. Sir, verb తీసుకోవన్నా సార్ మామూలుగా తీసుకోవన్నా సార్. It is hard. It is hard. Go ahead. It is hard. Is it hard? Okay. It is not hard. Good. Is it not hard? Isn't not hard. Yes. మిస్టేక్ అయిందా సార్ ఎక్కడన్నా? Is it? ప్రయత్నం చేశాను. Yes, correct. Go ahead, sir. Yeah. Is it not hard లాస్ట్ సార్? అది కరెక్ట్ అయినా Yes. సార్? నాకు డౌట్ వస్తుంది. కరెక్ట్ అయినా సార్? Is it not hard? Okay, correct is. Yes, good, sir. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Almost I asked everyone, I think. Krishna Sir, Reddy sir. excuse me, sir. నేను నీలాలి. Sir, Yeah, ma'am. sir, ఇక్కడ డౌట్ సార్ ఒకటి. Sir, am I audible? I'm Krishna Reddy. Yeah, ma'am, just a minute. Krishna Reddy sir, go ahead, sir. Sir, I frame one sentence, sir. Okay. I'm reading book. Okay. Am I reading book? Okay. I'm not reading book.
am I not reading book? Yes, correct, sir. Super. But here, one correction, small correction. It is not here. I am reading book. Instead of that, I am reading a book. A book. Yes, I am reading a book. A book. A book. Okay. A book. Yes. Next, am I reading book? Am I reading a book? Next, I'm not a reading book. I'm not reading a book. Next, am I not a reading book? ఇక్కడ బుక్ కంటే ముందు ఏ Is it రావాలంటే right, sir? your frame is okay, sir. Your whatever you said Okay, example, that is 100% correct. మీరు చెప్పింది 100% కరెక్ట్, కాకపోతే బుక్ ముందు ఏ రావాలి. Okay, sir. Okay. Actually, A is an article, sir. Okay, sir. A and the. These three are articles. We use A and D. Yes, sir. yeah, articles, sir. Okay. So, Okay, sir. thank you, sir. Neeladha ma'am, Right. you can ask your Thank you, doubt. sir. Yeah, welcome, sir. Welcome. సార్ క్యారీ సార్ క్లారిఫై అయిపోయింది డౌట్ ఇక్కడ. Oh, Okay, okay, thank sir. you. Thank you. Next. So this is about continuation. Continuation లో ఉన్నప్పుడు ఇలా వాడతాము, రెగ్యులర్ గా ఉన్నప్పుడు అలా వాడతాము. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అందులోనే ఉంటే మనం క్వశ్చనింగ్ చేయడం కానీ నెగటివ్ చేయడం కానీ ఈజీనే. హెల్పింగ్ వర్బ్ అందులో లేకపోతేనే కష్టం. That's what we should know. What are the helping verbs in present tense? What are the helping verbs in past tense and future tense? ఈ సందర్భాల్లో ఇలా హెల్పింగ్ వర్బ్స్ కనిపించేలాగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, she takes ఉంది. She takes. She eats an apple. Okay. Who can say 4 sentences for this? She eats an apple. She eats an apple. If you're ready, I will give a chance to you. She eats an apple. Anybody can try. Raise your hand. I will give the chance to you. Does she? Yeah. Does she? 4. Does she eats apple? Okay, Bajra sir. First sentence. Does she eats an apple? Okay. Just wait. Just a minute. Next, anybody? Anybody? Correct. Your sentence is correct, but small correction. Anybody correct it? Okay. Can anybody correct it? Yes, no. Sri Shilan sir asked. eat an apple? Exactly. Yes. Does she eat an apple? Does she eat an apple? Because sentence లో మాత్రమే ఈట్స్ అని వస్తుంది. క్వశ్చనింగ్ లో కానీ నెగటివ్ లో కానీ ఈట్స్ రాదు. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ని మనము దానిలో తీసేస్తాం. Does she eat an apple? Okay. Yes, Next, sir. negative. Yes, sir. We are confused here, sir. Does not eat an apple. No, sir. Negative not- sentence. Negative- Negative sir. Does not అని వస్తుంది ఫస్ట్. Negative sentence, not negative questioning. Negative sentence. She does not eat an apple. An apple. Yes, correct. She does not. eat an apple. She eats an apple. Positive sentence. Right. She does not eat an apple. Negative sentence. Does she eat an apple? Questioning. Doesn't she eat an apple? Does not she eat an apple? Negative questioning. Clear? కళ్ళ ముందు ఉన్నప్పుడు అది మనకు వచ్చినట్టే ఉంటుంది. Yes, sir. కళ్ళ ముందు నుంచి ఆ స్క్రీన్ ఆపేసాం అనుకుంటే మళ్ళీ కొత్తగా ఉంటది. దట్ ఈస్ వాట్ ఇంగ్లీష్. ఆ ఫ్రేమింగ్ ఈజీగా అయిపోవాలి మనకి. ఓకే, నెక్స్ట్ I'm going to give next task. I'm going to explain next one. After that, we can conclude the class. Okay. So better we have to practice more on this. సింపుల్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, కంటిన్యూస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది ఒక చిన్న ఫార్మేషన్ మనకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో ద థర్డ్ వన్. Perfect. How? I have taken. I want to say one here.
హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే వర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు అందరికి వర్బ్ ఫార్మ్స్ తెలిసి ఉండాలి. ఐ విల్ షేర్ వర్బ్స్, ట్రై టు లెర్న్. ఆ వర్బ్ ఫార్మ్స్ లో కొన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, రెగ్యులర్ గా యూజెస్ కి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఓకే సార్, వాట్ ఈస్ V3? వర్బ్ యొక్క మూడో రూపం అంటే ఏంటంటే టేక్ V1 ఫార్మ్ ప్రజెంట్ ఫార్మ్, టుక్ పాస్ట్ ఫార్మ్, టేకెన్ V3, టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు ఐదు ఫామ్లు నేర్చుకోవాలి. 5 అవసరం లేదు, 3 నేర్చుకుంటే మనకు మిగతా 2 ఈజీని. టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. ఓకే, సో హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్ ఫామ్ వస్తుంది. హ్యావ్ హ్యాజ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే బి ఫార్మ్స్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది. హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు V3 ఫామ్ వస్తుంది. హ్యావ్ ఎప్పుడు వచ్చినా, హ్యాజ్ ఎప్పుడు వచ్చినా, హ్యాడ్ ఎప్పుడు వచ్చినా V3 ఫామ్ వస్తుంది. ఇది బ్లైండ్ గుర్తించుకోవాలి. బ్లైండ్ కాదు, ఇది రూల్. బ్లైండ్ ఏం కాదు, ఇది రూల్. అంటే మనం గుడ్డిగా గుర్తించుకోవాలని తెలుగులో అంటాం కదా, అలా. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ EPS సెషన్. ఇంతకు ముందే EPS సెషన్ తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్. హ్యావ్ ఐ టేకెన్? నేను తీసుకున్నానా? ఐ హ్యావ్ నాట్ టేకెన్. నేను తీసుకోలేదు. హ్యావ్ ఐ నాట్ టేకెన్? ఒకేసారి మొత్తాన్ని చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఐ హ్యావ్ టేకెన్, నేను తీసుకున్నాను. హ్యావ్ ఐ టేకెన్? ఎక్కడైనా సరే చేయాల్సింది ఒకటే, హెల్పింగ్ వర్బ్ ని తీసుకొచ్చి ముందు ఉంటే, హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటే అది క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ మధ్యలో ఉంటే అది స్టేట్మెంట్. హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటే క్వశ్చన్, అది మధ్యలో ఉంటే స్టేట్మెంట్. అది పాజిటివ్ స్టేట్మెంటా, నెగటివ్ స్టేట్మెంటా అనేది మనం తెలుసుకోవచ్చు. ఐ హావ్ టేకెన్, సో హెల్పింగ్ వర్బ్ మధ్య మిడిల్ లో ఉంది, సో ఇట్స్ స్టేట్మెంట్. హ్యావ్ ఐ టేకెన్, హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చింది, క్వశ్చన్. ఐ హావ్ నాట్ టేకెన్, నెగటివ్ స్టేట్మెంట్. హ్యావ్ ఐ నాట్ టేకెన్, నెగటివ్ క్వశ్చనింగ్. ఓకే, సో ఇలా పర్ఫెక్ట్ లో మనం ఇలా క్వశ్చనింగ్ కానీ సెషన్ చేస్తాం. I have not taken. I have. Sir, I have not taken బదులు I did not taken అని ఉంది కదా, I didn't take అంటే అయిపోతుంది కదా సార్. I didn't take అంటే అది గ్యాప్ అన్నమాట. పాస్ట్ లో చెప్పొచ్చు. I didn't take అంటే అది చాలా తీసుకోలేదు. I didn't take అనే బదులుగా ఇప్పుడు రీసెంట్ గా జరిగిన దానికి మనం ఈ హ్యావ్ ని వాడతాం అన్నమాట. I didn't take అంటే నేను తీసుకోలేదు అని కూడా చెప్పొచ్చు. ఎస్, బోత్ ఆర్ సేమ్. డిడెంట్ టేక్ అన్నా హ్యావెంట్ టేక్ అన్నా బోత్ ఆర్ సేమ్, మీనింగ్ వైజ్ గా సేమే. కాకపోతే జస్ట్ ఇంతకు ముందే తీసుకునే సందర్భంలో మాత్రం డిడ్ వాడము, హ్యావ్ ని వాడతాం. హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్, ఎస్ ఐ హ్యావ్ ఫినిష్డ్, ఐ హ్యావ్ టేకెన్, ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్, ఇలా వాడతాం. ఎస్ ఐ డిడ్ మై లంచ్ అని కూడా చెప్పవచ్చు. కానీ అది కొంచెం ఎలా ఉంటుందంటే డిడ్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు డిడ్ ని వాడతాం. డిడ్ యు మీట్ మీ? ఎస్ I met you, otherwise I didn't meet you. అంటే మీ ప్రకారం మీరు ఆలోచించేది ఒకటే, దీంట్లో కూడా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా అలా. కాకపోతే ఫార్మల్ వేలో ఏంటంటే ఇప్పుడు జస్ట్ బిఫోర్ గా జరిగిన దాన్ని ఈ హ్యావ్ యూజ్ చేసి చెప్తాం అనమాట. అది మనము టెన్స్ లో మనకు చెప్పుకునేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇంతకు ముందు జరిగిన పనులు, ఇప్పుడే జస్ట్ బిఫోర్ గా జరిగిన పనులని మనం ఈ టెన్స్ లో వాడతాం. ఇప్పుడే ఇక్కడ మీకు బ్రాకెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. నేను తీసుకున్నాను అంటే అది పాస్ట్. ఐ టుక్ అని చెప్పొచ్చు కదా, ఐ హావ్ టేకెన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే తీసుకున్నాను, ఇప్పుడే. గాట్ ఇట్?